విశాఖలో ఎన్నో బీచ్లు ఉన్నప్పటికీ రుషికొండ బీచ్ ఎంతో సుందరంగా ఉంటుంది. అయితే బ్లూ ఫ్లాగ్ బీచ్ కావడంతో చాలా వసతులు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి వసతులు ఉంటాయి, ఎలా ఉంది బీచ్ అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారండి. విశాఖలో అందమైన బీచ్ల్లో రుషికొండ బీచ్ ఒకటి. ఈ బీచ్ నగరంలో పర్యాటకులను, స్థానికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. సమ్మర్ వచ్చిందంటే లక్షల సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ మొదలైంది. దీంతో రుషికొండ బీచ్ అంతా కూడా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఈ బీచ్లో లోతు తక్కువ కావడంతో ఈత కొట్టడం, స్నానాలు చేసేందుకు చాలా బాగుందంటూ పర్యాటకులు చెబుతున్నారు. Hi Shivare. Where are you from? I am from Jhansi, UP. I am coming here to visit Visakhapatnam, and right now I am in the Rizkonda beach. It is so beautiful beach, and it is a blue flag beach which is safe for swimming and for the enjoying with the family and with the friends. So you can also visit this beach, and it is beautiful and it is enjoyable. ఈరోజు మనం బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరించడం వల్ల ఈరోజు మన రుషికొండ బీచ్ని సందర్శించడం జరిగింది. ఎంతోమంది ఇంటర్నేషనల్ టూరిస్టులు కానీ, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కానీ లేదా రాష్ట్రంలో నుంచి కానీ రుషికొండ బీచ్ అనేది ఎంతో ప్రాముఖ్యత చెందింది. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బీచెస్ ఇన్ ద కంట్రీ అనే విధంగా ఇక్కడ మనం చూస్తే ఈ బీచ్ చాలా స్వాలోగా ఉంటుంది. సో స్విమ్మింగ్ చేయడానికి కానీ, ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదంగా దీన్ని ఆస్వాదించడానికి కానీ ఇక్కడ ఎంతో చక్కగా ఉంటుంది. మేము కూటమి నాయకులుగా అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించేది ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఇది చేస్తున్నారో వాళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే విధంగా మనం దీన్ని తీర్చిదిద్దాలి. ఈరోజు చూస్తే మనకి గత 3 నెలల ముందు ఎలా ఉందో ఈరోజు ఎలా ఉందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదే కాన్సన్ట్రేషన్ టూరిజం డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక మెదట తీసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వ అండర్లో అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రుషికొండ బీచ్ అన్నది ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బీచెస్గా ఇంకా ప్రసిద్ధి చెందాలని చెప్పేసి ఒక స్థానికుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.